ఫ్రెండ్స్, మన స్కూల్ లైఫ్ను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసే 20 విషయాలు. నెంబర్ 1, మన స్కూల్ యూనిఫామ్. నెంబర్ 2, స్కూల్లో ప్రేయర్ జరిగేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే పక్కకు తీసుకుపోయే మూమెంట్ చాలా బాగుంటుంది. నెంబర్ 3, మన క్లోజ్ ఫ్రెండ్ యొక్క అటెండెన్స్ మనం పలికే మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. నెంబర్ 4, మనం హోంవర్క్ చేయకుండా స్కూల్కు రావడం, స్కూల్కు వచ్చిన కేవలం 5 నిమిషాలలోనే క్లాస్ టాపర్స్ యొక్క బుక్స్ చూసి హోంవర్క్ చేసే మూమెంట్ చాలా బాగుంటుంది. నెంబర్ 5, క్లాస్ జరుగుతున్నప్పుడు పక్క వారితో గుసగుసలాడడం. నెంబర్ 6, కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని పగటి కలలు కనడం. నెంబర్ 7, ఇంటర్వెల్ లేదా లంచ్ టైంలో స్కూల్ దగ్గర ఉండే చిన్న చిన్న అంగడికి వెళ్ళి అక్కడ ₹1 లేదా ₹1 పెట్టి ఏదైనా కొనుక్కొని తినడం. నెంబర్ 8, బెస్ట్ ఫ్రెండ్స్తో గొడవలు పడడం. నెంబర్ 9, క్లాస్ రూమ్స్ సరిపోక చెట్టు కింద క్లాసెస్ మరియు చెట్టు కింద కూర్చొని చదువుకోవడం. నెంబర్ 10, పుట్టినరోజు నాడు ఆశా చాక్లెట్లు పంచడం. నెంబర్ 11, ఎగ్జామ్లో పక్కవారి పేపర్స్ చూసి రాయడం. నెంబర్ 12, ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక మన ఆన్సర్ పేపర్ను పైన పెట్టకుండా మధ్యలో పెట్టడం. ఎగ్జామ్ రిజల్ట్స్ రోజు డ్రెస్ పైన డ్రెస్ అంటే డబుల్ డ్రెస్ వేసుకొని రావడం. నెంబర్ 14, ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే పీరియడ్ రోజు స్కూల్లో జరిగే ప్రోగ్రామ్స్ మరియు ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక చివరిగా బురుగులు మరియు పార్లేజీ బిస్కెట్లు పంచడం. నెంబర్ 15, క్లాస్లో అల్లరి చేసినప్పుడు క్లాస్ లీడర్ మన నేమ్స్ను బోర్డు పైన రాయడం. మనం అగైన్ అల్లరి చేస్తే మన పేరు పక్కన +1 రాసే మూమెంట్ చాలా బాగుంటుంది. నెంబర్ 16, 1 జనవరికి గ్రీటింగ్ కార్డ్స్ను పంచుకోవడం. 17, స్కూల్ దగ్గర తేనెటీగలు లేవడం. నెంబర్ 18, శ్రమదానం చేయడం, ర్యాలీలలో పాల్గొనడం. నెంబర్ 19, వేరే ఊరు నుంచి స్కూల్కు నడుచుకుంటూ లేదా సైకిల్ పైన రావడం. నెంబర్ 20 మరియు చివరిది మీ ఫస్ట్ లవ్. ఇలాంటి మూమెంట్స్ను మీరు అగైన్ గుర్తు చేసుకోవడం కోసం మీరు ఖచ్చితంగా గెట్ టుగెదర్ ఫంక్షన్స్కు ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇట్లు ప్రేమతో మీ తెలుగు ఈజీటెక్.